ఎన్నికల సందడి మొదలైందంటే అంతే స్థాయిలో కొన్ని సామాజిక వర్గాల్లో అలజడి ప్రారంభమవుతుంది. ఆ కోవలో మొదట ఉండేది కాపు కమ్యూనిటీ. కొన్ని జిల్లాల్లో జనాభాలో 25% ఉన్నామని చెప్పుకునే కాపులు అంతే సంఖ్యలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహించాలని ఉవ్విళ్లూరుతుంటారు. వేర్వేరు పార్టీల ముందు తమ డిమాండ్లు ఉంచుతారు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే కాపులంతా నిజంగా ఒక్కతాటిపై నిలబడ్డారా లేదా అన్నది ఫలితాలను చూసినా చెప్పలేని పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల తీరు ఒక్కోసారి ఒక్కోలా మారుతుంది. కొన్నిసార్లు ఆత్మగౌరవానికి పట్టం కడితే మరికొన్నిసార్లు సంక్షేమానికి పెద్దపీట వేస్తారు. తీర్పులు ఫలితాలు ఎలా ఉన్నా ప్రతిసారి చర్చకొచ్చేది కుల సమీకరణాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా ఓట్ల పరంగా బీసీ సామాజిక వర్గం పెద్దపీట. బీసీ గొడుగు కిందకొచ్చే దాదాపు 15 కులాల వాటా 46%, ఇక ఫార్వర్డ్ కాస్ట్ల వాటా 36%. ఇందులో ఒక కాపులే 15% పైగా ఓటర్లు ఉన్నారు. ఇదే కాపులకున్న బలం. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఫలితాన్ని ప్రభావితం చేసే ఓటర్ల సంఖ్య కాపులకు ఉందన్నది లెక్కలు చెబుతున్న నిజం. అయితే కాపులందరూ ఒక్కతాటిపైకి నిలుస్తారా లేదా అన్నదాన్ని బట్టి పార్టీల తలరాతలు మారుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఓటర్లు 25% కంటే ఎక్కువ ఉంటారని ఆ సామాజిక వర్గానికి చెందిన కాపునాడు సైట్ చెప్పుకుంటోంది. గుంటూరులో 20%, కృష్ణాలో 20% ఉంటే ఉత్తరాంధ్రలో ఆ సంఖ్య మరింత పెద్దదన్నది కాపుల నమ్మకం. విజయనగరంలో ఏకంగా 28% ఓటర్లు ఉన్నారని, విశాఖలోనూ 22% ఓటర్లు ఉన్నారని చెప్పుకుంటారు. ఇక ఆర్థికంగా బలిష్టంగా ఉండే పశ్చిమ గోదావరిలో కాపు ఓటర్లు 23% ఉంటారన్నది ఒక అంచనా. భారీగా ఓటర్లు ఉన్న ఆ సామాజిక వర్గానికి ప్రతిసారి హామీలే దిక్కవుతున్నాయన్నది వారి ఆరోపణ. అంతెందుకు, తమ సామాజిక వర్గానికి ఉన్న ఓట్ల దృష్ట్యానే రాజకీయ పార్టీ పెట్టడానికి చిరంజీవి సాహసం చేశాడని అంటారు రాజకీయ విశ్లేషకులు. ప్రజారాజ్యం 27 నియోజకవర్గాలను కాపులే శాసిస్తున్నారని, మరో 34 నియోజకవర్గాల్లో ఫలితాన్ని కాపు ఓటర్లు ప్రభావితం చేయగలరన్నది అప్పట్లో చిరంజీవికున్న లెక్కలంటారు తెలిసిన వాళ్లు. మిగతా నియోజకవర్గాల్లోనూ కాపు ఓటు బ్యాంకు పెద్ద సంఖ్యలో ఉందని, దానికి తోడు అభిమానులు కలిస్తే గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుందన్న ఆలోచన అప్పట్లో చిరంజీవిని ఊరించి ఉంటుందంటారు. అందుకే ముందడుగు వేసిన అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సుపరిపాలన ముందు ఈ సమీకరణాలు పనిచేయలేదంటారు. వైఎస్ అకాల మృతి తర్వాత చిరంజీవిని కాంగ్రెస్ తమ వైపు తిప్పుకోవడంలోనూ ఇదే స్ట్రాటజీ కనిపిస్తుంది. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకోవడం, చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంలో కాపు కార్డు పనిచేసిందంటారు రాజకీయ విశ్లేషకులు. అంతెందుకు, కాపులకు సరైన ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పుకునేందుకు పార్టీలు కూడా తెగ ప్రయత్నిస్తున్నాయి. 2014లో తెలుగుదేశం పార్టీ అధినేత, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడాన్ని చాలా మంది విశ్లేషకులు తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసేందుకే పవన్ కళ్యాణ్ తమ గూటికి చేర్చుకున్నారన్నది బహిరంగ రహస్యమంటారు. ఎన్నికల సమయంలో ఎవరు ఎటు ఉన్నా హామీల విషయంలో మాత్రం తాము తరచుగా మోసపోతున్నామనేదే కాపుల ఆవేదన. దానికి సజీవ సాక్ష్యమే తుని ఘటన. రీసెర్చ్ నెట్వర్క్, సాక్షి టీవీ.